వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ కేంద్రమందు 3 గ్రహాల యొక్క యుతి ప్రత్యేకించి ఈ వారం కనబడుతూ ఉన్నది. అయితే ఈ 3 గ్రహాల యొక్క కలయిక వల్ల వృత్తి, వ్యాపారము, ప్రవృత్తి లాంటి అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని ఈ గ్రహస్థితి చూపిస్తూ ఉంటుంది. అనగా దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కొంత మీకు ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, శని బుధుల యొక్క యుతి మాత్రం బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. అనగా కావాలని ఏదైనా ఒక విషయాన్ని మీరు పర్టికులర్గా పూర్తి చేద్దామని ఒక టైం బాండ్ పెట్టుకుంటే ఆ పనిని ఆ సమయానికి అవ్వనివ్వకుండా రకరకాలైనటువంటి ఆంతర్యాలని శని బుధులు కల్పిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసము అలాగే ధైర్యమే పెట్టుబడిగా ఈ రాశివారు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఈ వారం దాటగలుగుతారు. ప్రత్యేకించి ఉద్యోగంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇక లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహము జన్మరాశితోటి సంచారం ప్రారంభం చేసేటువంటి చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మనోధైర్యం కూడా ఈ వారం అధికంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే నిక్కచ్చిగా చెప్పగలుగుతారు. వేసేటువంటి ప్రతి అడుగు చాలా కాన్ఫిడెంట్గా వేయగలుగుతారు. అంతేగాక బంధుమిత్రులతో కానీ, తోబుట్టువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలని లేదా మాట పట్టింపులను సైతం చాకచక్యంగా దాటగలుగుతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భాగ్యస్థానమందు కుజ శుక్రుల యొక్క కలయిక ఉండడం వల్ల భూపరమైనటువంటి లావాదేవీలు, ఇళ్ళు, స్థలాలు, అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక లాభస్థానమందు రాహుగ్రహం యొక్క స్థితిగతులు అటు విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలను సైతం కొంత వాటిలో ముందడుగు వేసేలా చేస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే స్త్రీలు మరీ ముఖ్యంగా మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కనకదుర్గ అమ్మవారిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని కానీ, అష్టకాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి.